ప్రతి ఒక్కరూ ఈ రైతులాగా ఆలోచించాలి. 10 ఎకరాలు ఉన్న ఆసామైనా సరే వేస్తే మొత్తం వరే వేస్తుండు, లేకపోతే మొత్తం మొక్కజొన్న వేస్తుండు, లేకపోతే మొత్తం పత్తి వేస్తుండు. అలా వేయొద్దు. అన్ని రకాల పంటలు. ఇప్పుడు ఈ రైతు చూడండి, తనకున్న భూమిలో ఒక 1-2% ఒక 2 లేదా 3 ప్లాట్లంత భూమి ఇది. దీంట్లో పూల మొక్కలు పండుగలకు, వినాయక చవితి అలాంటి టైంలో ఇవి రైతుకు ఎంతో కొంత ఆదాయం తెస్తుంది. ఫెస్టివల్ సీజన్లో ప్రతి ఒక్కరూ ఈ విధంగా తనకున్న భూమిలో కొంత భాగం ఒక 2% అంత భూమిని ఇట్లా డ్రాగన్ ఫ్రూట్ చెట్లు. రైతులకు ఒకే పంట మీద ఎప్పుడూ ఆధారపడద్దు. ఇట్లా గట్ల పైన ప్రతి ఒక్క రైతు ఈ విధంగా ఆలోచించాలి. మునగ మొక్కలు, ఇట్లా కొబ్బరి మొక్కలు. ఒక చెట్టు నుంచి 2000 ఆదాయం వచ్చిన కొబ్బరికాయలు అది కూడా ఆదాయమే. డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి కూడా మనకు ఎంతగానో మంచి ఆదాయం వస్తుంది. ప్రజెంట్ చాలా మందికి ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల, డెంగ్యూ అలాంటి వాటికి ఇది మంచి హెల్తీ ఫుడ్. ఇది ప్రతి ఒక్కరు ఈ విధంగా మంచిగా నూతనంగా ఆలోచించాలి. మనం ఉసిరికాయలు మీరు అందరూ పెద్ద ఉసిరికాయలు చూసుంటారు. ఈ ఉసిరికాయలు వచ్చేసి చిన్న సైజు పప్పు ఉసిరి. ఇవి ఎలా ఉంటాయంటే గుత్తులు గుత్తులు కాస్తాయి. అదే మన పెద్ద ఉసిరికాయ వచ్చేసి ఒక కొమ్మకు ఆడొక్కాయ ఉంటుంది. ఇందులో సి విటమిన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు హెల్తీ ఫుడ్ చూపెట్టాలనే ఉద్దేశంతోనే నేను ఇట్లా ఫామ్ విజిట్ చేస్తున్నాను. ఇలా గుత్తులు గుత్తులు కాస్తుంది. ఇందులో రిచ్ సి విటమిన్ ఉంటుంది. చాలా లో బడ్జెట్ లో హెల్తీ ఫుడ్ ఇలాంటివి. ఈ అన్నకు ప్రకృతి, నేచర్ అంటే చాలా ఇష్టం. వ్యవసాయంలో ప్రముఖ వ్యక్తి అయిన మన సుభాష్ పాలేకర్ గారు కూడా ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు, ప్రతి రైతు ఒకే పంట మీద ఏనాడు ఆధారపడకూడదు. రైతు తన భూమిలోనే కూరగాయలు, పండ్లు, వరి అన్ని రకాల వ్యవసాయం చేయాలని చెప్తాడు. మార్కెట్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు. మనం పొలం నుంచి, మనకున్న వ్యవసాయ భూమిలో నుంచి ప్రతిరోజు ఆదాయం తీసుకునే విధంగా ఉండాలని, సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి ఆదాయం తీసుకునే విధంగా ఉండాలని అస్సలు అనుకోకూడదు. పరిస్థితి మార్కెట్ ఎప్పుడు ఎలా ఉందో తెలియదు. మనం పంట చేతికొచ్చేదాకా ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి వ్యవసాయ రంగంలో, పెట్టుబడి ఎక్కువ. మరి మధ్యలో మనం పెట్టుబడి కావాలంటే ఒకే పంట మీద ఆధారపడితే ఎలా? అన్ని మనం ఎప్పుడు వడ్డీలు తెచ్చుడే సరిపోతుంటది రైతుకు. అలా కాకుండా రైతు తన వ్యవసాయ భూమిలోనే అన్ని రకాల పంటలు అనే దాంట్లోనే మనం 5 రకాలు మినిమం సుభాష్ పాలేకర్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ప్రతి రైతు ఇట్లా ఆవులను, బర్రెలను పెంచుకుంటే ఈ రైతు చూడండి తనకున్న ఆవుల కోసం ఇట్లా గ్రాస్ కూడా పెంచుకుంటుండు. మళ్ళీ ఇంకొద్ది అంతర్ పంటగా ఇంట్లో కూరగాయల మందం, మళ్ళీ ఇక వంగ, ఇక్కడ బెండ, అలా ప్రతి ఒక్క రైతు ఈ విధంగా నూతనంగా ఆలోచించాలి. ఈ చెట్టు వచ్చేసి వాటర్ యాపిల్, ఇదొక వెరైటీ. మ్యాంగో వెరైటీస్, తోటలో అన్ని రకాల చెట్లు, దానిమ్మ. ఈ అన్నయ్యకున్న ప్యాషన్తోని సీతపలకాయ చెట్టు, ఇది దానిమ్మ చెట్టు. ఎప్పుడు కూడా ఒకే రకమైన పంట వేసుకోవద్దు. అన్ని రకాల అరటి మొక్కలు వేసుకుని, జామ చెట్టు వేసుకుని, మునగ చెట్టు, మునగాకు కూడా చాలా ఎక్సలెంట్. మునగాకులో ఎన్నో రకాల మల్టీవిటమిన్స్ ఉంటాయి. రైతుకు 1 ఎకరం భూమి ఉందనుకోండి, అందులో ఒక 5 గుంటలు భూమి పక్కకు పెట్టుకొని ఇలా ఇంటికి సంబంధించిన కూరగాయలు. ఈ చెట్టు వచ్చేసి కాలీఫ్లవర్, ఇది వచ్చేసి బ్రింజల్, టమాటా చెట్లు, టమాటా, ఇట్లా బెండ, వంగ, అన్ని రకాల పంటలు. నిమ్మ చెట్లు ఒక 20. ప్రతి ఒక్క రైతు చూడండి ఇలా టేకు చెట్లు కూడా పెట్టుకోండి మీ హద్దులకు. ఇది ఒక 20 ఏళ్ల తర్వాత మీ నెక్స్ట్ తరానికి ఎక్సలెంట్ మనీ తెచ్చి పెడుతుంది. మీరు చూస్తుంది పనసకాయ చెట్టు. ఉన్న భూమిలోనే ప్రతి ఒక్క రకమైన చెట్టు వేసుకోవాలి. ఈ పనసకాయలు వచ్చేసి ఓన్లీ వేసవి కాలంలోనే వస్తాయి. ఇది ఒక్కో కాయ వచ్చేసి మినిమం 400 నుంచి 500 పోతుంది. రైతుకు ఒక 8 కాయలు వచ్చినా కానీ ఎంతో కొంత ఆదాయం. వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు ఈ రైతులాగా ఆలోచించండి. ఈ రైతు తనకున్న భూమి మొత్తం ఒకే రకమైన పంటను వేయలేదు. ఇప్పుడు వరి పంట, ఈ వరి కూడా తనకు ఇంటికి సరిపడా జై శ్రీరామ్ రైస్ వేసుకున్నాడు. అలాగే చూడండి ఆ వరి తోటలోనే అక్కడక్కడ వరి పంటలోనే అక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, గట్ల మీద టేకు చెట్లు. ఇటు సైడ్ కూడా అతని మామిడి తోటకు మధ్యలో కూడా గట్ల మీద ఇట్లా టేకు చెట్లు. ఇది భవిష్యత్ తరాలకు మంచి ఒక తరగని ఆస్తి. అలాగే ప్రభుత్వాలు కూడా రైతులకు ఎల్ల విధాలుగా ప్రతి ఒక్క వ్యవసాయం గురించి లేటెస్ట్ టెక్నాలజీ అన్ని విషయాలు మనం అందించాలని మనం కోరుకుంటూ, 130 కోట్ల జనాభాలో మా అంటే 1-2 కోట్ల మంది వ్యవసాయం చేస్తున్నారేమో. 100 కోట్ల జనాభాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆహారం 5,000 నోటికి వెళ్ళాలంటే ఇలాంటి రైతులు ఎంతో కష్టపడి పండిస్తే తప్ప మనకు అది కాని ముచ్చట. జై కిసాన్ జై జవాన్ అంటాం. అది డైలాగ్ కొట్టడం వరకే పరిమితం కావద్దు. ప్రతి ఒక్కరు రైతుకు ఏ వ్యవసాయం చేసినా ఏం చేసినా అంత రాబడి లేదు అంటారు. రాబడి వచ్చే విధంగా ప్రభుత్వాలు నాలెడ్జ్ నింపండి. ప్రతి ఒక్కరూ రైతుకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు చూస్తుంది వాటర్ యాపిల్ చెట్టు గైస్. ఈ వాటర్ యాపిల్ చెట్టు అనేది కూడా కేజీల కొద్దీ కాస్తుంది. ఒక పంట దిగుబడి రాకపోయినా ఇంకో పంట వచ్చే ఆదాయంతో మనం గెట్టినవ్వచ్చు. ఒకే పంట వేయడం వల్ల రైతుకు కూడా చేతి నిండా డబ్బులు ఎప్పుడూ ఉండవు. ప్రతి ఒక్కరూ రైతులకు సపోర్ట్ చేయాలని ఆశిస్తూ నేను తీసిన వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను గైస్. ప్రతి ఒక్క ప్రభుత్వాలు రైతులను చాలా బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. జై హింద్.